సర్కిల్లోని రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్ ముందు అగ్ని ప్రమాదాలపై హైడ్రా అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పే విధానాలను చేసి చూపించారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగినప్పుడు ఎలా ఆర్పివేయాలో చూపించారు. అనంతరం రాయల్ ఓక్ షోరూమ్ నిర్వాహకులు సెల్లార్ లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ను ఖాళీ చేయించారు. సెల్లార్ లో ఫర్నిచర్ నిల్వ ఉంచడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, కావున వాటిని గోదాములలోగా వినియోగించవద్దని సూచించారు. దాని తర్వాత మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ మళ్ళీ మీరు డివైడ్ చేసినట్టు ఈ అవేర్నెస్ అంతా కూడా మళ్ళీ మొదలుతుంది. ఓకే, సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా హజార్డ్ ఉన్నా, మీ దృష్టిలోకి ఏమైనా వచ్చినా కూడా హైడ్రా కంట్రోల్కి ఫోన్ చేసి ప్లస్ హైడ్రా కంట్రోల్ కూడా మెసేజ్ ఇన్ఫార్మ్ వాడుతుంది కూడా అట్లా కూడా మీడియా కంట్రోల్ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మనము ఒకసారి ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అది చూపించాము. ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది, దాని సేఫ్టీ పిన్ మనం పుల్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ మనకు బయటకు వస్తుంది. సో అది వాటర్ అయిండొచ్చు, వాటర్తో మ్యాక్సిమం ఉండదు, గ్యాస్ అయిండొచ్చు, పౌడర్ అయిండొచ్చు, రెండే గ్యాస్ పౌడర్. ఓకే, సో స్క్వీజ్ చేయగానే దాంట్లో ఏదో ఇప్పుడు పౌడర్ అనేది అది అటు మారిపోతారు, ఏమీ కాదు, కొంచెం వైట్ పౌడర్ లాగా బయట కొంచెమే స్క్వీజ్ చేయాలి. కింద స్క్వీజ్ ఇంకా అతను మెల్లగా స్క్వీజ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ అయిన అనుకోండి, మనం పౌడర్ ఎక్కువ హాట్గా స్క్వీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, సపోజ్ ఇది మంట అంటుంది అనుకోండి, మనం వాటర్ దాంట్లో వేయలేము. మన పైప్ సూపర్గా ఈ పౌడర్ స్క్వీజ్ చేస్తే ఆటోమేటిక్ ఫైర్ అనేది ఆరిపోతుంది. చిన్న స్టేజ్లోనే ఆరిపోతుంది. పోయిందనుకో ఫైర్ రావడం ఇంకా కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ కింద మారే అవకాశం ఉంది. సార్ మేనేజర్ అది అప్డేట్ కాదు, మీరు స్ట్రాంగ్లీ ఫుల్ అప్డేట్ పోదండి. ఇది ఈ ప్రక్కన హోటల్స్ జనరల్ ఎల్ఆర్స్ సెట్ బ్యాక్స్ ఉన్నాయో వాటి కంపెనీ కూడా వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా అటువంటి ఏమైనా మీ డిస్ట్రిబ్యూషన్ మాకు మేము ఒక మంచిగా ఎడ్యుకేషన్ ఆఫర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. చూడండి, ఇలాగా ఫైర్ ఇంట్లో ఎక్కడైనా కానీ మనకి కట్ లేదు. దీంట్లో ఆక్సిజన్ దీంట్లో యాడ్ అయితే ఫైర్ ఎక్కువ అయితే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎక్కం దీనికి వాటర్ వేయద్దు, ఎక్కం ఏదైనా ఒక బట్ట కానీ మనం చేసినా కానీ బంద్ చేసుకోలేదు. ఎక్కం చూడండి పని అయిందా అంటే మనం దీంట్లో బట్ట రావాలంటే మనకి రావాలి, గ్యాస్ ఆక్సిజన్ ఆల్రెడీ ఉంది. ఫైర్ అయితే లేదంటే ఒక ఓడి కానీ ఎక్కం దాని చేసామంటే ఆక్సిజన్ కదా కాబట్టి ఇందులో మళ్ళీ చేస్తాం. అది చూస్తున్నా కదా ఎగ్జిక్యూటివ్ సేఫ్టీ. సో ఏం కాదు, అది అయిపోగానే కామన్ పడిపోయి అడ్మిట్ అయిపోతే ఇంకా ఎక్కువైపోతుంది. సో అక్కడ మనకు ఫైర్ అయితే ఓకే, ఆ పైప్ ఇట్లా ఖాళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి రెగ్యులేటర్ కూడా కాలిపోయింది అనుకోండి, దాన్ని కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు తప్పినప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా బ్లాంకెట్ అది ఏమైనా చూసుకొని వాటర్లో తప్పించి దాని పైన ఇస్తారు. ఏమీ చేయని పరిస్థితుల్లో దూరం రూమ్ బయటికి వెళ్ళిపోయో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయో 101కో 100కో మీరు దాన్ని వేరే విధంగా ట్రై చేస్తారు. ఈ రెగ్యులేటర్ ఉన్నంత వరకు సేఫ్. ఇంకోటి, దీంట్లో నుంచి మంట వచ్చి ఎక్స్ప్లోడ్ అయ్యేదంటే ఛాన్స్, దీంట్లో నుంచి మంట వస్తుంది, లీక్ అవుతుంది అంటే సేఫ్, ఎంతవరకైనా నడుస్తుంది. ఇది మంట కాకోకుండా, లీక్ కాకోకుండా దాని చుట్టూ మండుతుంది అనుకోండి, అది ఎనీ టైం ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్. అది ఎక్స్ప్లోడ్ అయిందంటే మాత్రము పైకి కిందికి ఇటు అటు మొత్తం ఫ్లోర్ని కూడా రంధ్రం చేస్తూ వెళ్ళిపోతుంది. సో ఎల్పిజి సేఫ్టీలో చాలా ఇంపార్టెంట్. హోటల్ వాళ్ళే